వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయిబాబా సేవకు ప్రత్యక్ష రూపం. పుట్టపర్తి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అరుదైన శక్తి సత్యసాయిబాబా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా సేవకు ప్రత్యక్ష రూపం అని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుట్టపర్తి కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆధ్యాత్మిక శక్తి, ప్రేమ, మానవానుకూలతలకు ప్రతీక. సత్యసాయి భౌతికంగా మనలో లేకపోయినా ఆయన ప్రేమ, బోధనలు, సేవాభావం ఇంకా కోట్లాది భక్తుల హృదయాల్లో సజీవంగా ఉన్నాయి అన్నారు. సత్యసాయిబాబా ఎన్నో కోట్ల మందికి జీవన మార్గాన్ని చూపించారు. ప్రేమ, సేవ, నమ్మకం ఇవన్నీ ఆయన జీవితం మరియు సిద్ధాంతాలకు మూల సూత్రాలు. భక్తి, జ్ఞానం, కర్మ ఇవన్నీ సేవతో ముడిపడి ఉంటాయని ఆయన తరచూ చెప్పేవారని గుర్తు చేశారు నరేంద్ర మోడీ. Friends, the central value of Indian civilization is seva or service. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana or karma, each is connected to seva. What is bhakti? Without service to the divine present in all beings. ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ సత్యసాయిబాబా అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మికంగా వెలుగునిచ్చిన అరుదైన శక్తి శ్రీ సత్యసాయిబాబా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సత్యసాయి జన్మించడం ఎంతో ప్రత్యేకమైన విషయం అన్నారు పవన్ కళ్యాణ్. విదేశాల్లో కూడా సత్యసాయి ప్రభావం అపారంగా ఉంది. ఎన్నో దేశాల్లో అనేక మంది భక్తులను చూశాను. ఆయన చూపిన మానవతా మార్గం ప్రపంచవ్యాప్తంగా మార్పును తీసుకొచ్చింది అని అన్నారు. గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే, ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒకే ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే, దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ
ప్రజల్ని జడ్జి చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ అన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. వారి ఉన్నతికి కృషి చేశారు. 2011 వరల్డ్ కప్ లో నేను అడిగినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్యసాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేము ఆ సంవత్సరం ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు. Modi ji, Honorable CM Naidu ji, this is indeed a very, very special ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not? Is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me. Because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. The number of things which, when one spent time with Baba, we learned so many things. And out of those so many things, there's one thing that I would like to mention here, is Baba always said, don't judge people. Understand them. Learn to accept the way they are and adapt accordingly. Because understanding creates acceptance. Acceptance builds adaptability. And when we adapt, many conflicts dissolve even before they take shape. He did it by giving us multiple examples. It was never an instruction to someone, go there and do this. He himself did it. He believed in helping people, healing them, and uplifting them. It was in his nature to give, to contribute, to bless people with better health, better mental space. We keep talking about good health. Sometimes it is only physical that we address, but I think mental health is equally important. And why I said earlier in my speech that whenever we came here, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సినీ నటి ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తు చేశారు. సత్యసాయి జన్మించి 100 ఏళ్లు గడిచిపోయింది. ఆయన మనతో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడమని బాబా చెప్పేవారు. సత్యసాయి చారిటీ ద్వారా ఏటా 1000 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతోంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు అని నటి ఐశ్వర్యరాయ్ తెలిపారు. The centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba, my heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I extend a heartfelt thank you to you, our Honorable Prime Minister Narendra Modi ji, for being with us here today and for honoring this special occasion. I'm looking forward to listening to your wise words, impactful and inspiring as always, to enthrall us this morning. Your presence here adds sanctity and inspiration to this centenary celebration and reminds us of Swami's message that true leadership is service, and service to man is service to God. I stand here today and in all humility and honesty can say that this divine message I have always held deeply close to my heart and put into practice in life. Once a Bal Vikas student, always a Bal Vikas student. Bhagwan Sri Satya Sai Baba often spoke about the 5 Ds, 5 essential qualities needed
for a meaningful, purposeful, and spiritually anchored life. Discipline. Discipline is the mark of a true human being. Dedication. Whatever you do it as an offering to God. Devotion. True devotion is the flow of love towards God. Determination. Once you have chosen the right path, never turn back. And discrimination, as in the ability to choose between right and wrong, truth and untruth, the very heart of spiritual life. Swami once said, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను కడుపు మంటతో బాధతో మాట్లాడుతున్నానని అన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీస్ అధికారులను ఫిల్మ్ ఛాంబర్ తరపున త్వరలోనే సత్కరిస్తామని చెప్పారు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్ డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి. వనపర్తి జిల్లా గోపాల్పేట్ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతు నుంచి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ నిమిత్తం 40,000 డిమాండ్ చేసి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గోపాల్పేట్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఎన్ హర్షవర్ధన్ రెడ్డి లంచం డిమాండ్ చేస్తున్నారని, రైతు నుంచి 20,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుబడ్డ అధికారిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. మీరు ఒక్కరు ఉంటారా? మీకు అసిస్టెంట్ ఎవరు ఉంటారా? పక్కన ఆ బిల్డింగ్లో ఉంటారా? ఆపరేటర్ సార్. ఇక్కడ మీకు అసిస్టెంట్స్ ఎవరు, జూనియర్ అసిస్టెంట్ అట్లా ఎవరు, అటెండర్ కానీ మీరు ఒకరు సింగిల్ అంటే మామూలుగా లైన్ మెయిన్స్ ఎప్పుడైనా వస్తే మీకు ఎవరన్నా ఏదన్నా పని చెప్పడానికి చేయడానికి ఆపరేటర్ని పిలుచుంటారు సార్. అక్కడి నుంచి పక్కన. ఓకే. ఆనందపురం వెల్లంకి మధుర బొడ్డపాలెం గ్రామ కాపురస్తులు సాడి యమున అనే మహిళ ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠా వల్ల మృతి చెందారు. ఆమెకు 9 సంవత్సరాల వయసు గల ఒక కుమారుడు ఉన్నాడు. పైగా ఈ అబ్బాయి తండ్రి కూడా గతంలో చనిపోయారు. ఎవరూ లేని అనాథగా మిగిలిన ఈ కుమారుడికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపి విద్యను కొనసాగించుకుంటకు మరియు సంరక్షణ చేసుకుంటకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆనందపురం మండల అధ్యక్షులు బంకా సత్యం, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, మాజీ సర్పంచ్ వెంకటరమణ, అప్పిరెడ్డి పాల్గొన్నారు. మదనపల్లి బయలుదేరి వెళ్తే మరి ఏదైతే పోలీసు వారిని సంప్రదిస్తే మరి ఆ ముఠాను వచ్చి తిరుపతిలో ఉన్న హోటల్లో వారిని అదుపులోకి తీసుకోవడం, మరి తీరా మదనపల్లి వెళ్ళేసరికి తను చనిపోవడం, మరి ఇన్ని జరిగాయి. మరి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేశారు. మరి తను ఏదైతే తన ముద్దాయాన్ని మరి స్వగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని దహన కార్యక్రమాలు చేశారు. మరి వారంతా కూడా మనలో ఉన్న పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడున్న పోలీసు వారితో లేదా అక్కడే అది కర్నూలు రేంజ్ డిఐజీ అయితే కర్నూలు రేంజ్ డిఐజీ గారితో మాట్లాడాం. వారు కూడా చెప్పారు నా దర్యాప్తు త్వరితగతిన చేస్తున్నాం, ఈ ముఠాను పట్టుకున్నాం. అలాగే మధురవాడ నుంచి 2 మహిళలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక మహిళ ఈ రకంగా జరిగింది.
మరి తప్పకుండా మేము దర్యాప్తు జరిపి తగు వారి మీద బాధ్యుల మీద ఎవరైతే వారి మీద ఆ బాధ్యుల మీద శిక్షిస్తామని చెప్పి ఒక పక్క పోలీసు వారు హామీ ఇచ్చినప్పటికీ అతన్ని కాంటాక్ట్ చేసి అక్కడ చిత్తూరులో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా వారికి ఖచ్చితంగా వారికి పారితోషికం అందే విధంగా వారి నష్టపరిహారం అందే విధంగా కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి వారు మాకు చెప్పారు. చాలా సంతోషం. తప్పకుండా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబం నిరాశలు అయిపోయింది. ఇవాళ తల్లి తండ్రి నానాథ అయిపోయాడు బిడ్డ. అలాగే తను చూస్తే 9 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కుటుంబానికి సహాయం చేయాలని, ఆ బిడ్డకు సహాయం చేయాలని, ఆ బిడ్డ తాలూకా చదువు అంతా కూడా మరి ప్రభుత్వం భరించాలని, ప్రభుత్వం చూసుకోవాలని, మరి తనకు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరాం. తప్పకుండా మరి సానుకూలంగా వచ్చిందని చెప్పి ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా ఎక్కడెక్కడో మాయ మాటలు చెప్తూ, ముఖ్యంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో, ఎవరైతే ఇలాంటి వ్యక్తుల్ని మరి ఆసరా చేసుకొని వాళ్ళకి లేనిపోయిన మాయ మాటలు చెప్పి, ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ తాలూకు అవయవాల్ని దోచుకునే విధంగా ఈ రకంగా చేస్తున్న ముఠాది ఏదైతే ఉందో మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు. ఇంకొకరికి ఇలాంటి బాధ రాకూడదు. ఇంకో కుటుంబం ఈ రకంగా బాధపడకూడదు అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారిందని, పరిస్థితులు అర్థం చేసుకుని తాము ఆయుధాలను వేయడమని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है. पहले भी कुछ लोग अपने जान गंवाए हैं. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इड़मा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं. ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं. आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं. इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं. हम बहुत कुछ नुकसान उठाना पड़ा है. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है. इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है. यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है. आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ. इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ. कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है. संविधानिक हिसाब से काम करना है. मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था. वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं. और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533. धन्यवाद. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.